చికెన్ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శనగపప్పుని ముందుగా వాటర్లో వేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. చికెన్కి పసుపు ఉప్పు రాసి పక్కన పెట్టుకుందామండి. మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే కచ్చాపచ్చగా ఆడుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుందాం. కొంచెం రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మసాలాని మగ్గించుకుందాం. బాగా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, చికెన్ గరం మసాలాను కూడా వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చిశనగపప్పును కూడా వేసేసుకుందాం. పప్పుకి మొత్తం మసాలా పట్టిన తర్వాత ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందాం. ఇది ఒక 5 నిమిషాల పాటు చికెన్ మొత్తం మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. చికెన్ కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిశనగపప్పును ఉడికించుకున్నాము కాబట్టి ఇది తక్కువ ఉడికితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఉడికిపోయిందండి. చికెను పచ్చిశనగపప్పు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పచ్చిశనగపప్పు చికెను రెడీ.